2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ పరిచర్య కొరకు వచ్చారు. ఆయన స్వార్థ పరిచర్యను జరిగిస్తూ శరీరధారుడిగా పట్టణాల్లోనికి, గ్రామాలలోనికి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను అందించేవారు. ఆయన దేవుని సువార్తను చెబుతూ తన దగ్గరకు వచ్చిన అనేక మందికి ఏదైనా బలహీనతలుంటే బాగు చేయడం, సమస్యలుంటే పరిష్కరించడం, గొప్ప అద్భుత కార్యాలను భూమి మీద ఈనాడు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ రోజు కూడా అలాగనే యేసు ప్రభువారు అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలట గుంపులు గుంపులుగా వచ్చేవారట. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, వేల మంది ప్రజలు ప్రభువును వెంబడించేవారు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు వేల మంది వచ్చారు అని అంటే, ఆయన కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు రొట్టెలు తిన్నది 5,000 మందిని మనం చూస్తాం, భోజనం తిన్నది. అంటే యేసు ప్రభు వారు బోధించేటప్పుడు అన్ని వేల మంది ప్రజలు ఆయన వెంబడించారు. ఎందుకు వెంబడించేవారు? స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు. ఇట్లాగే ఫిట్స్ వ్యాధిచులు వచ్చేవాళ్ళు, దెయ్యాల చేత పీడించబడేవారు ఆయన దగ్గరికి తీసుకొచ్చేవారు. ఆయన ఎవరిని కూడా స్వస్థపరచకుండా, బాగు చేయకుండా ఏనాడు ప్రభువు ఎవరిని నిరాశతో ఆయన వెనక్కి పంపలేదు. ఆయన దగ్గరకు వచ్చిన అందరినీ బాగు చేశాడు. గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ఇది మా చేత కాదు, దీన్ని మేము చెయ్యలేము, బాగుపడదు, నువ్వు నీ బిడ్డను తీసుకుని పో, నీ భర్తను తీసుకుని పో, నీ భార్యను తీసుకుని పో, మా వల్ల కాదు అని వైద్యులు చెప్పినదనే సరే ఆయన దగ్గరకు వస్తే స్వస్థత పొందకుండా తిరిగి వెళ్ళరు. హల్లెలూయా. గ్రామాల్లోకి వెళ్ళేవాడు, పట్టణాల్లోకి వెళ్ళేవాడు. ఒక రోజున యెరూషలేము దగ్గరలో ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఏమని రాయబడ్డ ఈ మాటలు అంటే, యెరూషలేములో బెతెస్దా కోనేరు అని ఒకటి ఉన్నదట. ఆ బెతెస్దా కోనేరులో ఒక ప్రత్యేకత ఏమిటయా అంటే, దేవదూత వచ్చి నీటిని కదిలిస్తూ ఉండేవాడట. దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లను కదుపుతూ ఉండేవాడు. ఆ దేవదూత కదిపిన సమయంలో ఆ బెతెస్దా ఒడ్డు మీద చాలా మంది రోగులు కూర్చొని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ బెతెస్దా కోనేరు కదుపుతున్నప్పుడు అనేక మంది రోగులట, కుంటివారు ఉన్నారట, గుడ్డివారు ఉన్నారట, మూగవారు ఉన్నారట, ఊచకాలు చేతులు గలవారు కూడా ఉన్నారట. రకరకాల జబ్బులింగా, ఒకటని కాదు, రెండని కాదు, చాలా సమస్యలతో అక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు వాళ్ళు అంటే, దేవదూత కదిపినప్పుడు అందులోకి దిగుదాం, దిగితే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. ఒక ఆశ, ఒక విశ్వాసం. అలాగనే నీళ్లు కదుపుతున్నాడు దేవుని దూత వచ్చి. అప్పుడప్పుడు కదపగాను దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఆయన కూడా దిగాలని ఆశ ఉంది. 38 సంవత్సరాలు ఆయన వెళుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ అక్కడికి తీసుకుని ఎవరు వెళ్ళట్లేదట. ఆయన్ని నీళ్ళల్లోకి ఎవరు ప్రయత్నం తీసుకుని ముంచట్లేదట. అందుకోసమే ఒక ఆశతో, ఒక విశ్వాసంతో కూర్చున్నాడు. అందరూ దిగుతున్నారు, నేను దిగలేకపోతున్నాను, దింపడానికి నాకు ఎవరు లేరు. అనేక మంది ప్రజలు ఉన్నారట అక్కడ, అనేక మంది ప్రజలు ఉన్నారట, కానీ అతన్ని ఎవరు తీసుకుని వెళ్ళి దించడం లేదు. అదే తన బాధ. ఆయన్ని ఎవరు చూడట్లేదు. ఆయన వైపు అసలు ఎవరో కూడా ఇతను ఒకడు ఉన్నాడు ఇక్కడ అన్న సంగతిని కూడా ఆలోచన చేయట్లేదు. అటువంటి సమయంలో, అటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడట. నడుచుకుంటూ వస్తున్నాడు.
యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట, ఈ సంభాషణ, ఈ చరిత్ర అంతా పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఆ వ్యక్తి అక్కడ పడి ఉండుట ఎవరు చూశారంటే యేసు చూశాడు. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు, అక్కడ చాలా మంది వ్యక్తులు వచ్చారు, అక్కడ చాలా మంది మనుషులు సంచరిస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరూ చూడటలే, ఎవ్వరూ చూడలేదు. కానీ ఆ వ్యక్తిని యేసు చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా మన చుట్టూరు చాలా మంది మనుషులు ఉంటారు. కానీ కష్టకాలంలో మనల్ని ఎవరు చూడలేరు. కానీ వాడు ఆ స్థితిలో బహుకాలము నుంచి అక్కడ పడి ఉండుట యేసు చూశాడండి. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని అడుగుతున్నాడు. వెంటనే అబ్బాయి అంటున్నాడు, స్వస్థపడాలని ఉందయ్యా, కానీ నన్ను తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళల్లో దించేవాడెవడు నాకు లేరు. కానీ ఎవడు నన్ను చూడట్లేదయ్యా, ఎవడు నన్ను చూడట్లేదు. నువ్వు ఒక్కడవే 38 సంవత్సరాల్లో నాతో మాట్లాడిన వాడివి. ఈ 38 సంవత్సరాల్లో నాతో ఎవడు మాట్లాడలా, నా పరిస్థితిని ఎవడు చూడలే, నా దగ్గరికి ఎవరు రాలే. కానీ నువ్వు వచ్చావయ్యా అని ఆ వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి మాట్లాడుతుంటే యేసయ్య అంటున్నాడు, నువ్వు స్వస్థపడాలనుందా లేదా నాకు చెప్పు ముందంట. స్వస్థపడాలనుందయ్యా అనగానే, అయితే లేచి నీ పరుపునెత్తుకొని నడువు అనగానే దిగ్గున లేచి స్వస్థత పొందుకొని వెళ్తున్నాడు. 38 సంవత్సరాల బ్రతుకును మార్చేశాడు. 38 సంవత్సరాల జీవితాన్ని మార్చేశాడు. 38 సంవత్సరాల తన స్థితిని ఆ ఒక్క రోజులో ఆయన మార్చేశాడు. రాత్రి లేఖను చాలాసేపు చదివా. ఈ లేఖనాన్ని చాలాసార్లు బోధించా. ఎందుకనో ఆ మాట చదువుతూ కన్నీరు కారింది. ఏ మాట అంటే, వాడు అప్పటి నుంచట, బహుకాలము నుంచి వాడి స్థితి మారలే. బహుకాలము నుంచి, బహుదినముల నుంచి ఆ పరిస్థితులు పడి ఉండటం ఆయన చూస్తున్నాడట. అవును, అప్పుడప్పుడు నువ్వు కూడా అనుకుంటావు కదా, చాలా సంవత్సరాల నుంచి ఇదే స్థితి అయ్యా, ఈ స్థితి మారట్లేదయ్యా. మా తాత పేదవాడి, మా నాన్న పేదవాడు, నేను పేదవాడిని, పేదదాన్ని. ఎందుకు కాలాల నుంచి మాకు ఈ జీవితం, మా పరిస్థితులు ఎందుకు మారడం లేదు? మా తాత ముత్తాతలు కూలి చేశారు, మా తల్లిదండ్రులు కూలి చేశారు, మేము కూలీ చేసుకుంటున్నామయ్యా. ఎప్పటి నుంచి? బహుకాలం నుంచి. మా స్థితి మారడములే, మా బ్రతుకు మారడములే, మా జీవితం మారడములే. ఒకళ్ళు కూడా బాధపడుతున్నావేమో, మీ పరిస్థితులు బాగలేదని, మీ పరిస్థితులు బహుకాలము నుంచి పేదరికంలో ఉన్నాయని, మీ జీవితాలు బహుకాలము నుంచి భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నాయని మీరు బాధపడుతున్నారా? ప్రభు అన్నాడు, ఈరోజు వాని స్థితిని మార్చినట్లుగా నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు.